హాయ్ అండి. రేపటి కోసం ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి సన్ఫార్మా స్టాక్. ఎగ్జాక్ట్గా ఈ సన్ఫార్మా స్టాక్లో మనకి డబుల్ బాటమ్ అనేది ఫామ్ అయింది. 1744 లెవెల్ దగ్గర మనకి ఎగ్జాక్ట్గా డబుల్ బాటమ్ అనేది ఫామ్ అయ్యి సపోర్ట్ ఏరియా నుంచి స్టార్ట్ అయింది మనకి అప్వర్డ్ మూమెంటం. సో ఇక్కడ వన్ డే టైం ఫ్రేమ్లో కూడా చూస్తే క్యాండిల్ సస్టైన్ అయితే అయ్యింది, మూవింగ్ యావరేజ్ టు అబౌవ్. అండ్ ఇక్కడ ఒక చిన్న హర్డిల్ 1833 దగ్గర ఉంది. ఇది క్రాస్ అయింది అని అంటే ఇక్కడ నుంచి కూడా 1873 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. సో ఎప్పుడైతే ఈ లెవెల్ క్రాస్ అవుతుందో అంటే మనకి ఈరోజు ఏదైతే క్యాండిల్ సస్టైన్ అయిందో అది రేపు 1800 టు అబోవ్ క్యాండిల్ సస్టైన్ అయ్యి 1833 లెవెల్ టు అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే టార్గెట్ వచ్చేసేసి 1873 లేదు 1833 కన్నా లో లెవెల్లో ఓపెన్ అయింది అనుకోండి. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా చూడండి, ఎగ్జాక్ట్గా ఆల్ టైమ్ హై పాయింట్ని టచ్ చేసి రీటెస్ట్ అయింది ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర 1744 లెవెల్ దగ్గర. అక్కడి నుంచి కూడా మొమెంటం అప్వర్డ్ స్టార్ట్ అయింది. అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా చూస్తే ఆల్రెడీ ఈ స్టాక్ ఎప్పటి నుంచో కూడా ర్యాలీ చేస్తూనే ఉంది. 2 ఇయర్స్ నుంచి నాన్ స్టాప్ ర్యాలీ అయితే చేస్తుంది. సో కరెక్షన్ వచ్చి మళ్ళీ రివర్సల్ మొమెంటం అప్వర్డ్ అయితే స్టార్ట్ అయింది. సో అందుకే ఈ స్టాక్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. అండ్ ఎగ్జాక్ట్గా రేపు ఎప్పుడైతే 833 టు బిలో అయితే ఫస్ట్ టార్గెట్ 833 అవుతుంది, అబోవ్ అయితే 1873 అయితే అవుతుంది. సో ఎప్పుడైనా మీరు ఎంట్రీ తీసుకునే ముందు మీ ఓన్గా అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే VBL స్టాక్, వరుణ్ బెవరేజెస్ స్టాక్. సో ఈ స్టాక్లో కూడా ఇంతకుముందు నేను నార్మల్ పాత వీడియోస్లో కూడా డిస్కషన్ చేసి చెప్పాను. ఏంటి అంటే ఇది ఒక రేంజ్లో స్టక్ అయింది అండ్ 565 దగ్గర సపోర్ట్ అనేది తీసుకుంటుంది. 640 లెవెల్ క్రాస్ అయిందంటే ఎంట్రీ ప్లాన్ తీసుకోవచ్చు అని కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా చూడండి ఒకటే రేంజ్లోనే ఉంది. సో ఇది ఆల్ టైమ్ హై పాయింట్ వచ్చేసి 664. సో ఈ రేంజ్లోనే ఉంది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా చూస్తే 20 EMA సపోర్ట్తో అబోవ్ అయితే సస్టైన్ అయింది. అండ్ మనకి ఎప్పుడైతే ఈ లెవెల్ ఎగ్జాక్ట్గా 640 లెవెల్ అనేది ఒక రేంజ్ బౌండ్ లెవెల్. సో ఈ రోజైతే ఆ లెవెల్ని క్రాస్ చేసింది క్యాండిల్, బట్ సస్టైన్ కాలేకపోయింది. కాబట్టి వన్ డే టైం ఫ్రేమ్లో కూడా చూస్తే ఎగ్జాక్ట్గా మనం 20 EMA టు అబోవ్ అయితే ఇది మొమెంటం స్టార్ట్ అయింది అండ్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. బట్ 640 టు అబోవ్ సస్టైన్ అయింది అంటే 664 లెవెల్ అనేది మన టార్గెట్ అయితే అవుతుంది. ఇది క్రాస్ అయింది అని అంటే ఇది ఆల్ టైమ్ హై పాయింట్ని రీచ్ అయిపోతుంది. కాబట్టి అక్కడి నుంచి కూడా మొమెంటం అండ్ వాల్యూమ్ని బట్టి మనం ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఒకవేళ అబోవ్ వెళ్ళినా కానీ 680 దగ్గర అయితే ఒక హర్డిల్ ఉంది. 664 దాటితే 680 దగ్గర కూడా ఇంకొక హర్డిల్ ఉంది. ఈ రెండు క్రాస్ అయిపోయిందంటే ఆల్ టైమ్ హై పాయింట్ని క్రాస్ అయితే అయిపోతుంది. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి ట్రై చేయండి. నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ క్యాండిల్ టు అబోవ్ అయితే మనకి రేపు సస్టైన్ అయితే ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. రిస్క్ అండ్ రివార్డ్ అనేది మీ ఓన్. థ్యాంక్